సొమ్మసిల్లిపోతాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు, ప్రాణభయంతో ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని పరిగెడతం ప్రారంభించక ఇక ఓపిక లేక సొమ్మసిల్లిపోయి ఆ బదరీ వృక్షం కింద కూర్చొని అంటున్నాడు కదా, ప్రభువా ఇంత మట్టుకు నాకు చాలు, ఇక నా ప్రాణమును తీసుకో. అంత బలహీనుడను బలపరిచింది ఎవరు అనంటే ఆయన నమ్ముకున్న రోషం కలిగిన దేవుడు. ఈరోజు బలహీనరాలు నువ్వు అనుకుంటున్నావు, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు, నీ అనుకున్న వాళ్ళందరూ కూడా నా 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 అని ప్రేమించిన వాళ్ళందరూ కూడా నీకు దూరం అయిపోయి నువ్వు బలహీనరాలువని, ఎందుకు పనికిరాని దానివని, నీ దగ్గర ఏమీ లేదు అని చెప్పేసి నిన్ను దూరం పెట్టేశారా? అయితే నా దేవుడు నిన్ను దూరం పెట్టడానికి సిద్ధంగా లేడు, పడిపోయిన నీ స్థితిని లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో నీ ఆర్థికంగా నువ్వు బాగా చితికిపోయినప్పుడు ఒకప్పుడు 10 మందికి ఇచ్చే చేతులు ఇవి, కానీ ఈరోజు ఆ చేతులు ఇచ్చే చేతులుగా లేక ఎవరిస్తారా అని సహాయం కొరకు అర్జించే చేతులుగా నీ ఉన్నాయనుకో, నీ మనసు ఎంత నలిగిపోతూ ఉండిద్ది, నీ గుండె ఎలా చెదిరిపోయి ఉండిద్ది, ఎంత కన్నీరు పర్యాంతమై ఉంటావు నువ్వు ఒకసారి ఆలోచించు. కానీ నీకు ఎవ్వరు లేరని నువ్వు అనుకోబాక, ఈరోజు ఈ వాక్యం చెబుతుంది, అమ్మా నా అక్క నా చెల్లి నా తోడబుట్టిన వాళ్ళకి చెప్పినట్టు మీకు చెప్తున్నా, నీకెవ్వరు లేరని అనుకోబాక, నిన్ను ఉద్ధరించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నిన్ను లేపటానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. నీ నడకను చూశాడు, చక్కని ప్రవర్తన, ఆత్మీయ జీవితంలో నువ్వు ప్రవర్తించున్న ఆ ప్రవర్తన చూశాడు.